ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చేస్తున్న టెస్ట్ సిబిపి ఆర్ సిబిసి అంటారు కూడా. ఇది మన రొటేటింగ్ మిషన్ అండి. బ్లడ్ శాంపిల్ తీసుకున్నామంటే రొటేట్ చేయాలి 5 to 10 minutes రొటేట్ చేసి దాని తర్వాత మనం నెక్స్ట్ శాంపిల్ అని టైప్ చేసి పేషెంట్ పేరు టైప్ చేయాలి. నేను మోతిలాల్ అని టైప్ చేస్తున్నాను పేషెంట్ పేరు. తర్వాత ఓకే అని నొక్కాలి. దాని తర్వాత శాంపిల్ తీసుకొని క్యాప్ రిమూవ్ చేసి శాంపిల్ అయితే ఇస్తున్నాం. మనకు 1-2 minutes రిజల్ట్ ఇస్తుందండి. శాంపిల్ అనేది రివర్స్ వేసుకోవాలి. రివర్స్ వేసుకుంటే మనకు కన్ఫర్మేషన్ కోసం రిజల్ట్ అయితే చూద్దాం. పేషెంట్ అయితే థ్రాంబోసైటోపెనియా ఇప్పుడు ఎంత ఉందో చూద్దాం. చూస్తే రిజల్ట్ చాలా తొందరగా వచ్చినట్టు ఉంది. 1-2 minutes అనుకున్నాం కానీ 1-2 minutes కాకముందే వచ్చేటట్టు ఉందండి. 50 seconds or 40 seconds వచ్చిందండి రిజల్ట్ వచ్చేసి 36 ఉందండి ప్లేట్లెట్స్. అండ్ డబ్ల్యూబీసీ 19,800 ఉందండి. మనం దానికోసం మళ్ళీ రిఫ్రెష్ చేసుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కంటిన్యూ. ఇది మన శాంపిల్ వచ్చేసి 36 ఉందండి రిజల్ట్ ప్లేట్లెట్స్. కాబట్టి మనం సెకండ్ టైంలో రిపీట్ చేసుకుందాం మళ్ళీ క్లారిఫై కోసం. పేషెంట్కు నిన్న 30 ఉండే, ఇంప్రూవ్ అవుతుందా కాదా అని తెలుసుకున్నాను. ఫ్రెండ్స్ చూస్తే మళ్ళా 3000 ఎక్కువ వచ్చిందండి. 36 ఉండే, 39 వచ్చిందండి. రిపోర్టింగ్ చూద్దామండి. నెక్స్ట్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చూస్తున్న రిపోర్టింగ్ అండి. మా ఫార్వర్డ్ ఇట్ ఉంటుంది రిపోర్టింగ్. ఇప్పుడు ఏం చేయాలంటే రిపోర్టింగ్ టైప్ చేస్తున్నాము. చూడండి, వచ్చేసి 13.3 ఉందండి. మెయిల్స్కు వచ్చేసి 14 to 18, 13.3 ఉంటే ఆర్బీసీ 5.2. డబ్ల్యూబీసీ వచ్చి 18,700 ఉందండి. అది అబ్నార్మల్, అందుకు మనం హోల్డ్ చేసుకుంటున్నాం. నార్మల్ రేంజ్ వచ్చేసి 4,000 to 11,000 అండి. ప్లేటెస్ కాడికి వచ్చేసి కొంతమంది వచ్చేసి 0.39 ఇస్తుంటారు, కొంతమంది ఏమో 39,000 ఇస్తుంటారండి. కానీ మనం ఎప్పుడైనా రిపోర్టింగ్ ఇచ్చేటప్పుడు 39, అటు ఇవ్వకండి. ఎందుకంటే మనకు ఇక్కడ చూస్తేనేమో ల్యాక్స్లో ఉంటుందండి. నార్మల్ రేంజ్ కాడ ల్యాక్స్లో ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే 0.39 సాలిడ్గా 95 వస్తుందండి. కూడా క్లారిఫై ఉండదండి రిపోర్ట్. లింపోసైడ్స్ కూడా కొంచెం అబ్నార్మల్గా ఉందండి, తక్కువ ఉంది. 20 to 40 ఉండాలి. మనం ఈ డిఫికల్ట్ కౌంట్ వచ్చేసి మనం క్లారిఫై చేసుకోవాలి. మనకు అనుకూలంగా ఉన్న వాల్యూస్ వేసుకోవాలండి. ఓకే అండి, రిపోర్టింగ్ వాల్యూస్ టైపింగ్ అయిపోయింది. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటిది, పెరిఫెరల్ స్మియర్ వచ్చేసి మనకు హెచ్బి వచ్చేసి 13.3 ఉందండి. అంటే అది అబ్నార్మల్.